ఫలాలలో రాజా ఫలం ఏదైనా ఉందంటే మామిడి పండే. మామిడి పండు ఆ రుచి ఎంతో అమోఘం, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈసారి మాత్రం మామిడి పండు రుచి లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా జనవరి ఎండింగ్లో, ఫిబ్రవరి నుంచే మామిడి పండు మొదలవుతుంది. ఎక్కువగా యూజ్ చేసేది కూడా ఎండాకాలం, మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లోనే విరివిగా మామిడి పండ్లను ఎక్కువగా ఎండాకాలం తింటారు. ఆ తర్వాత కొద్దిపాటి వర్షం పడ్డా కానీ ఆ పండు టేస్టే పోతుంది. కానీ ఈసారి మామిడి పళ్ళు చూడడానికి ఎంతో బాగున్నాయి, కానీ రుచి లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈసారి క్రాప్ కూడా చాలా తక్కువగా ఉంది. రేటు మాత్రం మళ్ళీ ఎక్కువగానే ఉన్నా కానీ కస్టమర్లు ఈసారి ఎవరు కూడా కొనుగోలు చేయడానికి మక్కువ చూపనటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు మనం చూస్తున్నాం, కస్టమర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి, గతంలో మామిడి పండ్లు మీరు చూడడం జరిగింది, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఎండాకాలం అంటేనే మామిడి పండుని ఈసారి తినాలన్నా కూడా తినలేకపోతున్నాం. అంత ఉట్టిగా సప్పగా ఉండడం, ఎలాంటి రుచికరం లేకుండా ఉండడం. నల్గొండలో ఎలాంటి వ్యాపారాలు జరుగుతలేవు. పండ్ల కాడ ఒక గిరాక్ అనేది లేకుండా పోతుంది. మామిడి పండు అనే కొనే వ్యక్తి అనేటువంటి లేకుండా అయిపోయింది. ఎలాంటి టేస్ట్ లేకుండా కార్పొరేట్ తెచ్చి పండడం, ఈ గాలి ద్వారాలకు రాలి పడడం, ఆ పండ్లను తెచ్చి కార్పొరేట్ పెట్టి పండించి పెట్టిన పండ్లు అమ్మడం వల్ల టేస్ట్ లేకుండా ఉంటున్నాయి. చెప్పండి, ఏంటి పరిస్థితి? పండ్లల్లో సీజనల్గా మామిడి పండు అంటే ఎంతో ఉత్సాహంగా, శీతాకాలంలో సీతాఫల పండు ఎట్లా ఎండాకాలంలో మామిడి పండ్లు తినాలని అంత ఉత్సాహంతో ఉండేది. మరి ఈసారి ఎందుకో కానీ మామిడి పండ్లు మార్కెట్లో ఎక్కడ చూసినా దొరకడం లేదు. ఉన్నాయి కూడా టేస్ట్ లేవు, ఏమాత్రం రుచికరంగా లేవు. మరి అది ఏం లోపమో వ్యవసాయ అధికారులు వాటిని గుర్తించి మరి వచ్చే సంవత్సరం అన్నా ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి మామిడి పండ్లని మరిన్ని పండించి టేస్ట్గా ఉండే విధంగా చేయాలి. మరి నల్గొండ జిల్లాలో ఈరోజు మార్కెట్లో మామిడి ధర రేట్ ఎక్కువ ఉన్నా కూడా టేస్ట్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పండి, అదేవిధంగా రోజు తను ఎంతో కాలం నుంచి కూడా ఇక్కడ పండ్ల వ్యాపారం చేస్తారు, ఏంటి పరిస్థితి? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈసారి లేట్ వచ్చింది మామిడి పండు. ప్రతి సంవత్సరం ఏంటంటే జనవరిలో వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా సేలింగ్ తక్కువ ఉన్నది. పోయిన సంవత్సరం చాలా మంచి గిరాకులు ఉండే. ఈసారి మామిడి పండు కొనాలంటేనే కొంతమంది భయపడుతున్నారు, తీపి లేక పుల్లగా ఉన్నాయని. పోయిన సంవత్సరం చాలా మంచిగా ఉండే మా గిరాకులు కూడా, ఈ సంవత్సరం చాలా తక్కువ అయినది. ఇంకోటి ఏంటంటే పోయిన సంవత్సరం జనవరిలో వచ్చేది, ఎప్పుడుగా జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యేది. ఈసారి లేట్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే తినడానికి కూడా ప్రజలు ఆసక్తి చూపట్లేరు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం సేలింగ్ తక్కువ ఉన్నది, గిరాకులు కూడా తక్కువ ఉన్నాయి మాకు.